ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ మనసుకు నచ్చినటువంటి శుభవార్తతో రేపటి రోజున నీ ముందుకు రాబోతున్నాడు నీ బాబా. మరి ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు కొన్ని మంచి విషయాలను తెలియజేయబోతున్నాడు. అవేమిటో తప్పకుండా తెలుసుకో. చూడు, రేపటి రోజున నీవు కలలు కంటున్నటువంటి, అంటే నీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా ఒక విధంగా నేను పూర్తిగా ఆ సమస్యల నుండి నిన్ను బయటపడవేస్తున్నాననే నీవు అర్థం చేసుకో. అంటే ఎలా బాబా అని నీవు అనుకుంటావేమో, కానీ చేతి నిండా కూడా నీకు ధనం లేక అనవసరమైనటువంటి ఖర్చులకు ఎన్నో విధాలుగా ఖర్చులు చేసేసి ఉన్న ధనాన్నంతా కూడా పూర్తిగా నీ నుండి తొలగించుకున్నావు. అలాగే మంచి చెడు అని ఆలోచించకుండా, ముందు ఆలోచన లేకుండా నీ దగ్గర ఉన్నదంతా కూడా అతి మంచితనంతో పోగొట్టుకున్నావు. కాబట్టి ఈరోజు నీకు ఒక మంచి సందేశాన్ని ఈ మాటల ద్వారా వినిపించబోతున్నాను, తప్పకుండా ఆలకించు అంటున్నారు. మరి ఈ సందేశం ద్వారా బాబా మనకు మీకు ఏం తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి బాబా గారి సందేశానికి ముందుగా, చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అయితే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా చక్కగా మనకి ఎటువంటి సమస్య అయినా కానీ, ప్రేమ సమస్య కానీ, వివాహ సమస్య కానీ, సంతాన సమస్య కానీ, ఇలా మనకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని శాశ్వతంగా పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకు తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 7386242425. మరి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం. బిడ్డ, నీకున్నటువంటి అతి మంచితనం వలన నీవు చాలా కోల్పోయావు. అంటే నీవు బంధాలను కోల్పోయి ఉండవచ్చు, లేదంటే ధనాన్ని కోల్పోయి ఉండవచ్చు, లేదంటే నీకు సంబంధించిన వారిని, ఇంకా ఎవరినైనా కానీ, ముఖ్యమైనటువంటి బంధాన్నైనా సరే నీవు అతి మంచితనం వలన పూర్తిగా వారు నీ నుండి దూరం అయిపోయినటువంటి వారు కావచ్చు. ఇలా ఏదైతేనేమి నీకున్నటువంటి అతి మంచితనం వలన నీవు ఇప్పటికే చాలా కోల్పోయావు, చాలా నష్టాలను కూడా అనుభవిస్తూ ఎంతో బాధపడుతూ ఉన్నావు. అయితే నీకొక మాట చెబుతాను, విను. చూడు, నీ మనసు నిండా కూడా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఈ సందేశాన్ని వింటూ ఉన్నావో, దేని గురించి అయితే దిగులు పడుతూ బాధపడుతూ ఉంటున్నావో, నిరాశలో ఉన్నావో, నీకోసం నేను కొన్ని మంచి మాటలను ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు వినిపించబోతున్నాను. చూడమ్మా, నీ మనసుకు కాస్త నొచ్చుకునేలా ఉన్నా కానీ నిజాలనేవి తప్పకుండా తెలుసుకో. చూడు, నీవు దేని గురించి కూడా ఆలోచించకుండా, ముందు వెనుక అనేది లేకుండా, ఈరోజు బాగుంటే చాలు అన్నట్లుగా ఇప్పటికిప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులను సైతం ఎన్నో రకాలుగా పెట్టేశావు. అలాగే అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తావు. అలాగే అనవసరమైన వాటికి చాలా ప్రాధాన్యత ఇచ్చావు. ముందు ముందు నీకు ఏం జరుగుతుందో తెలియదు. అలాగే ఎటువంటి అవసరం నీ దగ్గరకు వస్తుందో తెలియదు. అలాగే ప్రతి అవసరం కూడా చెప్పిరావు. అలాగే ప్రతి ఒక్క సమస్య కూడా చెప్పిరావు. కాబట్టి ఏ రోజు ఎప్పుడు మనకు ఎలా ఉంటుంది అనేది మనకు ఊహకందని విధంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ముందాలోచన అనేది తప్పకుండా చేయాలి. అలాంటి ఆలోచన లేకుండా మన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసి రేపటి రోజున ఏమీ చేయలేక అనవసరంగా అప్పులు చేసేసి మరలా తిరిగి ఆ అప్పులు కట్టుకోవాలంటే బాధతో ఏది కూడా అర్థం కానటువంటి స్థితిలో మీరైతే మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తిపడు. లేని దానికోసం ఆరాటపడవద్దు. ఒకవేళ నీకు తప్పకుండా రాసిపెట్టి ఉండి నీ చెంతకు రావాలనంటే ఆ అదృష్టం ఎలాగైనా నీ గుమ్మం తొక్కుతుంది. కాబట్టి అంతవరకు ఏ అదృష్టమైనా కానీ నీ గుమ్మం తొక్కేంత వరకు నువ్వు తప్పకుండా వేచి చూడాలి. అంతేకాని నీవు దేనికోసమైనా కానీ ఆరాటపడితేనో, లేదంటే తొందర పడితేనో ఏ పని జరగదు. ఏదైనా కానీ ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి. అప్పుడే నీవు నలుగురిలో కూడా, అంటే పలానా వ్యక్తి ఈ విధంగా తెలివిగా ముందాలోచన కలిగిన ఉన్నారు, వారిని మోసం చేయడం అసలు మనకు సాధ్యం కాదు అని పొరుగువారు కూడా నీ నుండి నేర్చుకుని జాగ్రత్త పడతారు.
అలా కాకుండా నీవు దేనికి కూడా భయపడకుండా, దేన్ని కూడా లెక్క చేయకుండా నీకు ఇష్టం వచ్చిన పనులన్నీ కూడా చేసేసుకొని నిండా మునిగాక, అయ్యో నేను ఇలా చేస్తుంటే బాగుండేది కదా, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటే తరువాత నీవే బాధపడతావు. కాబట్టి ఏదైనా కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా ఒక సహాయం చేయాలన్నా కానీ నిజంగా పేదవారు, అలాగే వికలాంగులు, అనాథాశ్రమంలో ఎంతోమంది బాధపడుతూ ఉండేటటువంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారికి కావాలంటే సహాయం అందించు. అంతేకాని నిజంగా అవసరం లేనివారు, లేదంటే ఏ సహాయం కోరకుండా నీ దగ్గర కేవలం డబ్బు ఉంటే చాలు అనేటటువంటి దుర్బుద్ధితో నీ చెంతకు వచ్చేవారిని అస్సలు నువ్వు చేరదీయవద్దు. అలా చేరదీసి నీవు మాత్రం నిండా మునిగాక, అయ్యో ఈరోజు నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది కదా అని తర్వాత బాధపడవద్దు. అయితే జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ కోల్పోయావు. నీవు దేని గురించి అయితే కోల్పోయానని చెప్పి బాధపడుతున్నావో దాన్ని మరలా నీ వద్దకు తిరిగి తీసుకురాబోతున్నాను. తప్పకుండా నీ జీవితంలో మరలా అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాను. అయితే ఒక జాగ్రత్త మాత్రం నీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మునుపటిలా నీవు నీ జీవితాన్ని చిందరవందర చేసుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించు. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదైనా కానీ నీకు సరైనదా కాదా అని 1-2 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం అలవాటు చేసుకో. ఇక నుండి నీవు జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తావని, నీకెప్పుడూ కూడా నేను తోడుగా అండగా నిలబడి ఉంటానని, అది ఏ సమయంలోనైనా ఏ క్షణంలోనైనా నా మాటగా నీకు మరొక్కసారి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మాటలను ఏమాత్రం తోసివేయకుండా తప్పకుండా నీవు ఈ గురువారం పూర్తయ్యేలోపు ఈ సందేశాన్ని వింటావని, ఈ విధమైనటువంటి అర్థంతో ఈ సందేశాన్ని నీ చెవిన పడవేశాను. ఇక నీవు ముందాలోచనతో జాగ్రత్తగా అడుగులు వేసి నీ జీవితంలో నీవు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సంతోషంగా ఉండండి. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.